హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు శివదుర్గ. వెల్కమ్ టు ఎస్జేఎన్ గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే తమలపాకు గురించి అండి. తమలపాకు మొక్కని కింద మనం వేలుతో అందరూ నాటుకుంటూ ఉంటారు కదా. ఈరోజు మనం ఏం చేస్తామంటే తమలపాకు కొమ్మ నేనైతే తీసుకొని వచ్చాను. ఈ తమలపాకు కొమ్మ ద్వారా మనము మొక్కని ఏ విధంగా నాటుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ తమలపాకు మొక్కని ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇటు సైడు మనము కట్ చేసామనుకోండి, ఇలాగా కిందకి మనం పాతుకుంటే ఇక్కడి నుంచి మనకి కొత్తగా కొమ్మ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ కిందని రూట్ అనేవి ఫామ్ అవుతూ ఉంటుంది. మనము దీన్ని ఇసుకలో నాటినా వస్తుంది, అండ్ కోకోపిట్లో నాటినా వస్తుంది, మట్టిలో నాటినా కూడా వస్తుందండి. మనం ఇప్పుడు ఏం చేద్దాము అనేసి అంటే, అందరి దగ్గర కోకోపీట్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి ఇసుక ఉంటే ఇసుకలో నాటుకోండి, లేదు అంటే మట్టి ఉంటే మట్టిలో కూడా నాటుకోండి. చాలా ఈజీగా మనకి తమలపాకు చెట్టు అనేది మనకి తొందరగా మనము ఇంట్లో వేసుకోవడానికి ఈజీగా మనం పెంచుకోవచ్చు తమలపాకు మొక్కని. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేసి అంటే, మనం గార్డెన్లో యూజ్ చేస్తూ ఉంటాం కదా మట్టి అండ్ పశువుల ఎరువు, ఆ రెండింటిలో ఈ కొమ్మను అనేది పాతి నేను చూపిస్తాను. నేను ఆల్రెడీ తయారు చేసిన చెట్టు కూడా ఉంది. దానికి ఎలాగైతే కిందన రూట్ అయితే ఎలా ఫామ్ అయ్యిందో, మీదన చిగురు అనేది ఎలాగొచ్చిందో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది సాయిల్ అండి, ఇది మనం గార్డెన్లో యూజ్ చేసుకున్న సాయిల్. ఇది మట్టి మరియు పశువుల ఎరువు కలిపానండి. కలిపేసి ఆల్రెడీ నేను తడుపుకొని ఉంచుకున్నాను. ఇటు సైడు కట్ చేసుకోండి. మనకి మనీ ప్లాంట్ ఎలా అయితే ఈజీగా బ్రతుకుతుందో, ఈ తమలపాకు కూడా అంతే ఈజీగా బ్రతుకుతుందండి. చిన్న ఇలాగా కొంచెం గొయ్యిలా పెట్టుకొని, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఆ నోడ్ పాయింట్ని లోపలికి వచ్చండి. ఇలా మట్టిలో అయితే కొంచెం లేటుగా మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది, కాబట్టి మీరు టైం అయి పట్టినా పర్వాలేదు, మనకి సక్సెస్ అయితే అవుతాము. రూట్స్ ఫామ్ అవ్వలేదు, ఏమో చనిపోతుందేమో అనేసి అనుకోకండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము. నేను ఆల్రెడీ చేసి మీకు చూపిస్తాను. ఇలా అన్నమాట. ఈ మధ్యలో కూడా ఒకటి పెట్టుకుందాం. ఇప్పుడు వాటరింగ్ చేసుకోండి. అంతేనండి, దీని మీద కవరు గట్ట ఏమీ పెట్టవసరం లేదు. కొంచెం నీడలో పెట్టుకోండి, చాలా ఈజీగా వస్తుంది. నేను ఆల్రెడీ చేశానండి. ఇది నేను తయారు చేసిన మొక్క చూడండి. నాకు ఇది తయారవడానికి 1 మంత్ అయితే పట్టింది. సేమ్ ఇలాగే పెట్టాను, ఓన్లీ మట్టిలోనే పెట్టాను అనమాట. ఇది కొంచెం మనము పశువుల ఎరువు అండ్ మట్టి కలిపింది కాబట్టి కొంచెం లూజ్గా ఉంది. ఓన్లీ మట్టి కాబట్టి ఎంత టైట్గా ఉందో చూడండి మీరే.
కొంచెం రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా తీసుకోండి. మట్టిలో అయితే మట్టి అనేది కొంచెం గట్టిగా అయిపోతుంది కదా, నేనైతే కలపలేదు, పైన కవర్ కూడా నేను పెట్టలేదు, వదిలేసాను అలాగా, వస్తుందా రాదా అనేసి వదిలేసాను. ఓన్లీ మట్టి కాబట్టి చూడండి ఎంత టైట్గా ఉందో. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించిన విధంగా ఓన్లీ ఒకే ఒక ఆకుని పెట్టానన్నమాట. 1 మంత్ అయింది, కరెక్ట్గా 1 మంత్ అయింది నాకు. చూడండి ఎంత చక్కగా వచ్చాయి. ఇది నేను పెట్టిన ఆకు. ఇక్కడి నుంచి ఇది అనేది 1 మంత్లో ఇది వచ్చింది నాకు. ఈ స్టెమ్ చూసారా, 1 2 3 4 ఆకులు వచ్చాయి. ఈ ఒక్క ఆకు పెట్టాను, ఈ ఆకులు వచ్చాయి నాకు. సేమ్ ఇది కూడా, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఈ ఆకు పెట్టాను, ఈ పై ఆకులు వచ్చాయి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్గా నాటిసుకుంటే మనకి కావలసిన మొక్క అనేది తయారైపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయనేది. తమలపాకు ఒక్క ఆకు ద్వారా మనము చెట్టునైతే తయారు చేసుకున్నామండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ఇలాంటి మొక్కని తయారు చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.